ఫ్రెండ్స్ ఈ రోజైతే ఉదయాన్నే చూడంగానే కోడి కాడికైతే ఒక పాము అయితే వచ్చేసింది. మేము చూసలేకైతే కోడి కాడికైతే వెళ్ళిపోయి గుడ్లు అయితే ట్రై చేస్తా ఉంది మింగేదానికి. కోడి అయితే చూడండి గుడ్లు అయితే మింగనికుండా పాముని చూడండి ఎట్ట పొడుస్తా ఉందో. అయితే మా బావనైతే పిలిచాను. చూడండి దాని గుడ్లు అయితే పాము నుంచి అయితే ఎంత కష్టపడి కాపాడుకుంటుందో దాన్ని మింగనీయకుండా అయితే పొడుస్తా ఉంది దాన్ని అయితే. కోడి పొడిచలేకి కిందకి దిగేసింది పాము. ఇప్పుడైతే మా బావ అయితే వచ్చి కర్రతో పట్టుకొని లాగుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే గుడ్లు మింగేదానికి అయితే వచ్చేసింది మా పాము. ఇదే చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందనో గుడ్లు మింగేదానికి అయితే వచ్చింది రాత్రి మా ఇంట్లోకి. చూడండి అంత పెద్ద పాము. ఇదైతే మట్టి పాము అంటారు ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దదో. కాకపోతే ఇది మట్టి పాము, ముండుతాకు పాము అంటారు దీన్ని. చూడండి ఫ్రెండ్స్ ఈ మిట్టకలాగి బయట వేసినా కూడా ఇంట్లోకి అయితే వెళ్తా ఉంది. ఇది గుడ్లు వాసన అయితే బాగా పట్టింది, ఇంట్లోకే పోతుంది. పోయేటప్పుడు అయితే కోడి అయితే చూసింది, కాకపోతే అదైతే పడవలేదు. అయినా కూడా ఇంట్లోకి అయితే పోతా ఉంది పాము. పాము అయితే మెత్తటి మట్టిలోకి అయితే దూరుకొని వెళ్ళిపోద్ది, కనపడదు. ఇంకా ఇది గట్టి నేల కాబట్టి పైన అయితే పోతుంది. ఈ మట్టి పాము అయితే ఇసుక పాము అయితే కాదు ఫ్రెండ్స్, అందుకని పట్టుకొని దూరంగా అయితే వదిలేస్తున్నాము. అందుకైతే మా బావ గోతం అవన్నీ అయితే ఎత్తుకుని వస్తున్నాడు, దాన్ని పట్టి గోతంలో వేసేదానికి. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ మా బావ అయితే ఏ విధంగా అయితే వేస్తున్నాడు. ఫ్రెండ్స్ ఇదైతే ఇసుక కాదు కాబట్టి బస్తాలు అయితే వేసేసి దూరంగా అయితే వదిలేస్తున్నాం. ఇప్పుడైతే బస్తాలు అయితే వేస్తా అన్నాడు మా బావ. చూడండి ఇసుక లేని పావుని అయితే చంపకూడదు ఫ్రెండ్స్, అందుకని దూరంగా అయితే వదిలేస్తున్నాం మేము. ఇసుక ఉండే పావుని అయితే చంపాలా, ఇసుక లేని పావుని అయితే వదిలేయాలా. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇదేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.